కాదంబరి జత్వాని కేసు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, అట్లాగే పోలీసు వ్యవస్థలో ముఖ్యంగా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మలుపులు తిరిగినటువంటి ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక కొత్త మలుపు తీసుకుంది. ఇక్కడే 2 మలుపులు కూడా తీసుకుంది. అసలు ఏం జరిగింది? ఎవరెవరి మీద ఆరోపణలు చేశారు, ఎవరిది తప్పు అనే విషయాల్లో స్పష్టత అనేది లేకపోవడమే కాకుండా రోజుకొక తీరుగా ట్విస్టులు టర్న్లు తీసుకుంటూ వెళ్తూ ఉండడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకప్పుడు బాధితురాలుగా కనిపించిన వ్యక్తి ఉన్న పళంగా రాత్రికి రాత్రి నిందితురాలుగా ఎలా అయిపోయింది? ఒకప్పుడు అక్రమ కేసులు పెట్టారు అని వేటుకు గురైనటువంటి అధికారులు ఇప్పటికీ అట్లాగే ఉండడం అనేది ఈ కేసులోని విచిత్రమైన వైఖరిని చూపిస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, అంటే 2024 ఫిబ్రవరి ప్రాంతంలో కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కాదంబరి జత్వాని అలాగే ఆమె కుటుంబ సభ్యుల మీద వరుసగా కేసులు అయితే నమోదైనాయి. జగన్ హయాంలో బెదిరించి 1,32,00,000 రూపాయలు వసూలు చేశారని, అలాగే జగ్గయ్యపేటలోని 5 ఎకరాల భూమికి సంబంధించినటువంటి నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారు అని ఆమె మీద ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఆరోపణ. ముంబైలో ఉన్నటువంటి ఆమెని, ఆమె కుటుంబాన్ని విజయవాడకి తీసుకొచ్చి మరీ ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేశారు. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎలక్షన్ తర్వాత ఈ కథ పూర్తిగా కొత్త ట్విస్ట్ తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఈ కేసుని తీవ్రంగా పరిగణించి కాదంబరి జత్వాని మీద అక్రమ కేసులు బనాయించి వేధించాలి అని భావించింది అనే ఆరోపణలు వచ్చాయి. సో దీనికి బాధ్యులుగా 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ మీద కూడా కేసు పెట్టి జైలుకి పంపించింది కూటమి ప్రభుత్వం. ఆ సమయంలో జత్వాని ఒక బాధితురాలుగా వార్తలను నిలవడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల రీసెంట్గా దాఖలైన ఛార్జ్షీట్తో ఈ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చేసింది. విద్యాసాగర్ చెప్పినటువంటి వసూళ్ల ఆరోపణలు నిజమే అంటూ పోలీసులు ఇప్పుడు కొత్తగా ఇంకొక ఛార్జ్షీట్ను దాఖలు చేయడం అనేది జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధారాలను ఇప్పుడు చూపించారు తప్ప కొత్తగా లభించినటువంటి ఆధారాలు ఏమీ కూడా చూపించిన పరిస్థితి అయితే లేదు. సో 1,32,00,000 వసూలు చేసి చెప్తున్నప్పటికీ బ్యాంకు ఖాతాల ద్వారా కేవలం 4,98,000 రూపాయలు మాత్రమే బదిలీ అయ్యాయి అనేటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. సో చిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ గతంలో మోపిన ఫోర్జరీ కేసుకి సంబంధించినటువంటి ప్రస్తావన ఈ కొత్త ఛార్జ్షీట్లో ఎక్కడా లేదు. ల్యాండ్ గురించి ఫోర్జరీ ఆరోపణలు, అంటే ఆ ఫోర్జరీ ఆరోపణలు అబద్ధమని తేలినట్లే అయిపోయింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకే కేసులో 2 పరస్పర విరుద్ధమైనటువంటి చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో విద్యాసాగర్ అబద్ధపు కేసులు పెట్టాడని అతని మీద నమోదైనటువంటి కేసు ఇంకా నడుస్తూనే ఉండగా ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి ఈ క్రమంలో మరోవైపు ఇదే విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా జత్వాని మీద ఛార్జ్షీట్ వేశారు. మీకు అర్థమైందా డిఫరెన్స్? సో విద్యాసాగర్ యొక్క ఆరోపణలు నిజమే అయితే కనుక అధికారుల మీద పెట్టినటువంటి కేసులు, సస్పెన్షన్ ఇవన్నీ తప్పు కావాలి. ఒకవేళ అతను చెప్పింది అబద్ధమైతే జత్వాని మీద ఛార్జ్షీట్ వేయడం అనేది తప్పు అవ్వాలి. ఈ రెండు ఒకేసారి ఎట్లా జరుగుతాయి? రెంట్లో ఏది నిజమనే దానికి పోలీసుల వద్ద స్పష్టమైనటువంటి సమాధానం ఉందా అనేది ప్రశ్న. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.